మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవాలయం దగ్గర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారి 108 కలశంతో తోటి స్వామివారి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ దేవాలయ ఈవో దీప్తిరెడ్డి, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవాలయం పాలక మండలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపాల్ యాదవ్, బూరుగుల శేఖర్, మల్లికార్జున యాదవ్, గుంబా జంగయ్య, విశ్వంగుప్తా, బి భీమస్వామి, నారాయణ రెడ్డి, చెన్నయ్య యాదవ్, రామచంద్ర యాదవ్, శంకర్ స్వామి, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. भवत्पादमूले इमां सुवर्णीं दक्षिणाम् आचार्यः प्राणानायम्य अस्मिन् वर्तमान व्यावहारिकतान्द्रमानेन श्री प्रभवाधिष्ठ संवत्सराणां मध्ये दीप्तिनाम्याः आश्रिजानाम्याः कृतिक सिंहा नामधेयस्य कलयन्द्रगोत्रस्य ఇక్కడ పొంగిపురం కేశవాచార్యులు, వంశపారంపర అర్చకులు కేశవాచార్యులు దాదాపు ఇక్కడ వంశపారంపరంగా 30 సంవత్సరాల నుంచి స్వామివారి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ 360 రోజులు వచ్చే కార్యక్రమాలు ఏమిటంటే మాఘశుక్ల పాడ్యమి స్వామివారికి అనగా ఈరోజు 108 కలశాలతో అభిషేకము. రేపు మాఘశుక్ల విధియ సాయంత్రము 6 గంటలకు అంకురార్పణము. 3వ రోజు మాఘశుక్ల తదియ ధ్వజారోహణము మరియు పల్లకి సేవలు ఊరేగింపు. 4వ రోజు మాఘశుక్ల చవితి స్వామివారి తిరు కళ్యాణము అత్యంత వైభవంగా సాయంత్రం 6 గంటలకు ఎదుర్కొన్న సేవలు వేద బ్రాహ్మణుల చేత అత్యంత వైభవంగా తిరు కళ్యాణం ప్రారంభమవును. 5వ రోజు వసంత పంచమి మనోహరమైన సేవలు మరియు పుష్పరథము సాయంత్రం 8 గంటలకు అత్యంత వైభవంగా ఊరేగింపు స్వామివారు అలంకరితంగా ఊరేగింపు అవుతుంది. రథసప్తమి ఆ రోజు రాత్రి 9 గంటలకు ఆ యొక్క రథము స్వామివారు అఖిలాండ బ్రహ్మాండ స్వామివారు అలంకృతంగా ఆ రథోత్సవము అత్యంత వైభవంగా రాత్రి 9 గంటలకు ఊరేగింపు లక్ష జనంతో అలంకృతంగా స్వామివారు ఊరేగింపు చేస్తారు. మరుసటి రోజు అష్టమి శకటోత్సవం అంటే బళ్ళు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెద్ద పెద్ద వాహనాలు ఎడ్ల బళ్ళు అలంకారయుక్తంగా చేసుకొని లక్ష జనంతో ఆ బళ్ళు తీసుకొచ్చి స్వామివారి మెట్లు 1 నుంచి మొదలుకుంటే 8 మెట్ల వరకు ఇట్లా బండి ఎక్కించి వారి నమ్మకం అన్నట్టు మళ్ళీ తీసుకెళ్లి ప్రదక్షిణ చేసిపోతారు. మాఘ